ఎడిషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి చూడండి. ఎడిషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో కూడా రో కాలం మెథడ్ రెండు మెథడ్లో చేయొచ్చు. రో అంటే అడ్డంగా చేయడం, కాలం అంటే నిలువుగా చేయడం అనమాట. ఇక్కడ చూడండి అమ్మ, స్టెప్ బై స్టెప్ ఒకసారి ఈ రెండింటిని ఎడిషన్ చేయమన్నాడు. అండ్ 4y² - y + 2 అండ్ y² + 4 అనేది ఎడిషన్ చేయమన్నారు. చూద్దాం. ఫస్ట్ రో మెథడ్ చూద్దాం. y² - 4y + 2 + y² + 4. ఇక్కడ చూడండి అమ్మ, రీఅరేంజ్ చేయాలి. ఇక్కడ అంటే సేమ్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు y², ఇదేమో y, అలాగే y టర్మ్ ఒకటే ఉంది. 2, 4 అంటే రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ 4y² + y², ఈ టర్మ్స్ రెండింటిని ఒక చోట రాస్తున్నాం. అలాగే y - y + 2 + 4. ఓకేనా. ఇప్పుడు చూడండి, 4y² అంటే 4 + 1 అంటే 5y² - y + 4 + 2 అంటే 6. ఓకేనా. ఇప్పుడు కాలం మెథడ్ చూద్దాం. కాలం మెథడ్ అంటే ఏం చెప్పాను, నిలువుగా వేయాలి. 4y² - y + 2. ఇక్కడ సేమ్ వేరియబుల్స్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్స్ కింద మాత్రమే వేయాలి. చూడండి, ఇక్కడ y² + 4 ఇచ్చారు. y² + 4. ఇక్కడ y టర్మ్ లేదు కాబట్టి 0. ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ వేసినా పర్వాలేదు, ఎడిషన్ కాబట్టి ఎడిషన్ వేసాం. 2 + 4 అంటే 6 - y ప్లస్ 4y² + y² అంటే 5y². ఓకేనా. రోలోని కాలంలోని సేమ్ ఆల్జీబ్రిక్ ఎడిషన్ చేసినప్పుడు సేమ్గా వచ్చింది. గమనించారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.